డిజిటలైజేషన్, డిజిటల్ వరల్డ్ అంశాలపై హైదరాబాద్లోని హైటెక్స్లో జియో స్పేషియల్ వరల్డ్ ఫోరంను ప్రారంభించారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పలువురు విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. డిజిటల్ మీడియా, డిజిటల్ వరల్డ్ అంశాలపై హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో జియో స్పేషియల్ వరల్డ్ కార్యక్రమం ప్రారంభమైంది. 3 రోజుల పాటు సాగే ఈ సదస్సును కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ప్రపంచం డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తుందన్నారు వెంకయ్య. మోడీ పాలనలో కేంద్రం అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. స్మార్ట్ సిటీస్, హృదయ్, అమృత్ వంటి పథకాల్లో జియో ట్యాగింగ్ ను వాడుతున్నామన్నారు. Geospatial enabling platform for advancement of our civilization, living standards of the people. It will play an important role in the advancement of the country. And I am told in the coming 5 years, $500 billion investment is likely to come, and India is the favorite destination now. So I am happy that this conference is being organized in Hyderabad and happening in Telangana. కేంద్రం పరిశోధనలకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించిందన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. 2030 నాటికి పరిశోధనల్లో ప్రపంచంలో టాప్ 3లో భారత్ ఉంటుందన్నారు. జియో ట్యాగింగ్ తో రైతులకు మేలు కలుగుతుందన్నారు దత్తన్న. Minimum government and maximum governance. Combined mix of people's participation with use of technology. By 2030, India will be among the top 3 countries in the world in science and technology. Narendra Modi government wants all the scientific institutions to work together seamlessly. The government will be very happy to involve science and technology in infrastructure. 3 రోజుల పాటు సాగే ఈ సదస్సులో డిజిటలైజేషన్, జియో ట్యాగింగ్, డిజిటల్ ఎకానమీపై వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ప్రసంగించనున్నారు.